ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివాను. ఈరోజు మార్చి 9th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నీ పట్ల నా పట్ల దేవుడు ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నారు. నీలో నాలో దైవ కుమారుని ఈ సమాజం చూడాలని, ఆ ప్రత్యక్షత మనలో నుంచి బయటకు తీసి నిన్ను నన్ను వెలిగించి అనేకులు దీవెనకరంగా మార్చాలని దేవుని కోరిక. అందుకని ఆత్మ ఫలాల గురించి దేవుడు వాక్యాలు చెప్పుకొస్తున్నారు. ఇంచుమించుగా ప్రభు కృపను బట్టి ఆత్మ ఫలాలు అనేటువంటి టాపిక్స్ ముగిసినాయి. కాబట్టి ఒక్కసారి గ్రహించండి. విన్న వర్తమానం ఆకాశం నుంచి వర్షం కురిచి ఏ రీతిగా భూమిని తడిపి విత్తువాని విత్తనాన్ని రైతుకు పంటనిస్తుందో, అలాగే నా నోటి నుంచి వచ్చే మాటలు కూడా నేను అనుకున్నది నెరవేరుస్తూ అంటాడు యెషయా 58వ అధ్యాయంలో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. దేవుడు నీ నుంచి నా నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఈరోజు నాలో ఈ ఆత్మఫలం అనేది లేకపోతే, మరొక మాట చెప్తున్నా, ప్రపంచం బహు భయంకరమైన పరిస్థితులు, యుద్ధాల్లో ఉంది. ఘోరాతి ఘోర పరిస్థితులు. ఎప్పుడు ఏ దేశం ఎటు అటాక్ అవుతుందో అర్థం కాదు. ఇప్పటికే రష్యా ఇరాన్ పక్షం చేరింది. ఫ్రెండ్స్, ఒక్కసారి గ్రహించండి. ఎటు ఏ వరల్డ్లో థర్డ్ వరల్డ్ వారుగా తిరుగుదు. నువ్వు ఆత్మఫలం ఫలిస్తే, ఇక్కడ రాయబడినది మత్తయి సువార్త 7:21 నుంచి, అక్రమము చేయవారనే మాట ఏంటి తెలుసా మీకు? ఆత్మఫలం లేనందువల్ల. ఆ పైన మీకు 15వ వచనం నుంచి మీకు చదివితే బాగా అర్థమవుతుంది అనమాట. ఆత్మఫలము ఫలించకపోతే ఆత్మీయుడు, ఈ ప్రేమ, సంతోష, సమాధానం ఇవన్నీ కూడా లేకపోతే పొరబడినారు, పరలోక రాజ్యమే లేదు. వాళ్ళు వరాల గురించి చెప్తున్నారు. అయ్యా, నీ నామం నాకు వరం వచ్చింది, ప్రవచించా, స్వస్థలు చేసి దయ్యాలు ఎలగొట్టా. ఏబో, వరం నేను ఇచ్చింది, నువ్వు ఆత్మఫలం ఫలించాలనే కదా నీకోసం వెయిట్ చేసింది. కనుక ఆత్మఫలం లేకపోతే నా రాజ్యంలో చోటు లేదు అన్నాడు దేవుడు. కనుక ఆత్మఫలం ఫలించాలా? ఎస్. శారీరక క్రియలు మనం జయించాలా? నెక్స్ట్ అనేకులు దీవెనకరంగా దేవుని స్వరూపంగా నువ్వు నేను ఎదగాల, అనేకులకి సరైన మార్గం చూపించాలా, మనం మాదిరిగా ఉండాలా, ప్రభు వైపు ఈ ప్రపంచాన్ని ఆకర్షించాలా. పరలోక రాజ్యం సమీపించున్నది. సిద్ధపడు బిడా. యుద్ధాలు, భయంకర వాతావరణం, సిద్ధపడు. నిర్లక్ష్యంగా చర్చి కూడా రావట్లే కొంతమంది పాపాన్ని ఇచ్చి పెడతలే, కొంతమంది లోకాన్ని ఇచ్చి పెడతలే, కొంతమంది గొడవలు, కొట్లాటలు, అబ్బో, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, లవ్ అఫేర్, చీకటి పనులు. బయటకు వచ్చే నీతోనే దేవుడు మాట్లాడింది. ఉదయకాలం ముందు ఉదయకాలం వాగ్దానం రావాలి కదా. ఈ వాక్యం ఏంటి? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. జీసస్ లాభస్సు నేను పరలోకంలో చేర్చుకోవాలి. ప్రభు యొక్క ప్రేమను అపార్థం చేసుకోకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. దేవుడిని కృపణిస్తాడు, అనేకులు దీవెనకరంగా మారుస్తాడు. పరిస్థితులు బాగోలేదు, సిద్ధపడు. దేవుని రాజ్యాలు సిద్ధపడు. రక్షణ పొందలేదా? రక్షణ పొందు. ప్రార్థన. ఆశ్చర్య. ఇక్కడ మేము అందరం ఆత్మఫలం ఫలించాలని, ఫలింపపోతే ప్రభు నరికి అగ్గిలో పారేస్తా అంటున్నావు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరి ప్రియలేఖని ప్రతి ఒక్క బిడ్డ భయము కలిగి పాపాన్ని విడిచిపెట్టి సిద్ధపడాలి. నీ రాకటికే సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచాలి. ఆ కృప మాకు దయచేయండి, ఆ ఆలోచన మాకు దయచేయండి. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృపనివ్వండి. నేను విశ్వాస భయభక్తులు కలిగి అనేకులు ఎదుటి తిప్పాలా, అనేకులకు నీ ప్రేమను చాటాలా, మాదిరిగా ఉండాలి. కృపనివ్వండి. ఎవరికి జాబ్స్ ఇవ్వండి, ఎవరు ఐక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మదిని సమాధానం ఇవ్వండి. ఎటు చూసిన కరువులు, ఆయన భయంకరమైన యుద్ధాలు, రక్తపాతాలు, ప్రభావ వాటి నుంచి మా దేశాన్ని, ప్రపంచాన్ని విడిపించు. అయా కృప చూపించు. మా బిడ్డలు ఎంతోమంది గల్ఫ్ కంట్రీస్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి ప్రభా. దీవించండి, అందరిని ఆశీర్వదించండి, సంఘమును దీవించండి, బిజినెస్లు దీవించండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభా. పరిచయం రోజు పెరగాల. కృప చూపించండి, పరిచయ అవసరాలు తీర్చండి. నేను ఇచ్చిన వర్తమానాలకు నీ కొందనాలు. అన్ని విషయాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మహిమించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప క్షమించి అయ్యా అందరినీ ప్రొటెక్ట్ చేయండి. విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసి వాళ్ళ అవసరాలు అక్కలు తీర్చి కృపనివ్వండి. ఇక్కడ బిడ్డలను దీవించండి, సంఘాన్ని దీవించండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇక్కడ దగ్గర ఒక మంచి మందిరం స్థలాన్ని సిద్ధపరచండి. అన్ని శిల్కలు సిద్ధపు ల్యాండ్స్ కూడా దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్క విషయాన్ని ఆశీర్వాదం మాతో ఉంచి నడిపించుకొని మహిమ చెందమని నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, లాస్ట్కి ఒక మాట. పరిస్థితులు బాగోలేదు. ప్రభు రాకడ ఈరోజు వస్తే ఎట్టబడి గుంపులో ఉంటావా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించు. లేదా దయచేసి భక్తిహీనతను విడిచిపెట్టే ధైర్యం తెచ్చుకో. నువ్వు అనేకుల కొరకు ప్రార్థించాలా. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నట్లు లోకం ఎదురు చూస్తుంది. సిద్ధపడతావా? గాడ్ బ్లెస్ యూ.